హలో ఫ్రెండ్స్, మీకు డబ్బులు ఎమర్జెన్సీలో అవసరం ఉండి ఆళ్ళని ఈళ్ళని అడిగి అలసిపోయారా? అయితే మీకోసం ఒక మంచి లోన్ యాప్ అయితే తెచ్చిన. ఇది 100% గ్యారంటీ గవర్నమెంట్ ప్రూఫ్‌తో సహా ఉంటుంది ఇది. ఎందుకంటే చాలామంది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకొని మనీ అయితే లోన్ తీసుకున్నారు ఇలా. మీకు నాలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులకైతే ఖచ్చితంగా అవసరానికి ఆదుకుంటుంది. ఇక్కడ 2000 నుంచి 50,000 వరకు అయితే లోన్ తీసుకోవచ్చు. ఇది 100% గ్యారంటీ. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే కొద్దిగా ఫాలో చేయండి. ఎక్కడ సోది ఎందుకు, చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే స్టార్టింగ్ అయితే ప్లే స్టోర్కి అయితే పోవాలి. పోయి పేమీ పర్సనల్ లోన్ యాప్ అని ఉంటుంది. దాన్ని అయితే సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మన ఏదైతే వాడతామో ఫోన్లో అదే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత అయితే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే చేయాలి. తర్వాత మన జీమెయిల్ ఐడి అయితే ఖచ్చితంగా చేయాలి. జీమెయిల్ ఐడి ఏదైతే వాడతామో దాన్నే సబ్మిట్ చేయాలి. చూడొచ్చు, నేనైతే ఇది వాడుతున్నా. సబ్మిట్ చేసిన తర్వాత మన ఫస్ట్ నేమ్ కొట్టాలి. తర్వాత మిడిల్ నేమ్ కొట్టాలి. తర్వాత లాస్ట్ నేమ్ కొట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే కొట్టాలి. తర్వాత అయితే ఫీమేలా మేలా అని టైప్ చేసేయాలి. డీటెయిల్స్ అన్ని నింపినాక ఇగో ఓకే చేసినాక ఈ విధంగా అయితే చూపెడుతుంది 25,000 అని. నా లిమిట్ అయితే ఇంతే ఉంది. మీ లిమిట్ ఎక్కువ ఉంటే మినిమం ఒక 50,000 దాకా అయితే లోన్ తీసుకోవచ్చు. ఇది 100% అయితే గ్యారంటీ. ఎందుకంటే నేను చేసిన కాబట్టి నేను చెప్తున్నా, మీకు కూడా షేర్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది డబ్బుతోని ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నాకైతే 25,000 చూపెడుతుంది కదా, నేను ఎంత తీసుకోవాలనేది ఇక నా ఓపెన్ బట్టి. నాకైతే 2,000 కావాలి. ఇక్కడైతే నేను 2,000 అని కొట్టేస్తున్నా. మళ్ళీ ఏ ఏ డేట్ వరకు కట్టాలనో అది డేట్ కూడా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు వెళ్తాయో అప్పుడు కట్టేయడానికి డేట్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉంటుంది డేట్ ఆప్షన్. అంటే మీకు తోచిన మందం, అంటే సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కాదు, ఎప్పుడైనా మీరు ఎప్పుడు కడతా అంటే అప్పుడు డేట్ ఉంటుంది అక్కడ. ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ ప్రకారం అయితే కట్టాలి, లేకపోతే ఫైన్ పడుతుంది. ఇగో ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మనమైతే దీంట్లో ఓకే చేసుకోవాలి. ఈ విధంగా అయితే చూపెడుతున్నాం మార్కింగ్తోని. ఓకే చేసుకున్నాక తర్వాత ఇక్కడైతే రీజన్ అడుగుతుంది. ఎందుకంటే మీరు దేని గురించి లోన్ తీసుకుంటారు అని అయితే ఖచ్చితంగా అడుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసినాక అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా మీకు వీలైతే చదువుకోండి, వీలు కాకపోతే ఓకే చేసేయండి టిక్ మార్క్ పెట్టి. తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చూడొచ్చు, నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మీ అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్సి కోడ్ అయితే రింపి ఓకే సబ్మిట్ చేయాలి. ఇక్కడైతే మొత్తం అయితే డెబిట్ కార్డ్ నెంబర్ అయితే ఓకే చేసుకోవాలి. టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని ఓకే చేసి డెబిట్ కార్డ్ నెంబర్ అయితే కొట్టాలి. మన ఎక్స్పైర్ డేట్ అయితే కొట్టేయాలి. కొట్టి ఓకే చేసుకోవాలి. మనకైతే లోన్ అయితే 24 అవర్స్లో పడిపోతుంది. చలో ఫ్రెండ్స్, మొత్తంగా అయితే నా వీడియో నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ వీడియోలతోనైతే మీ ముంగడికి వస్తా. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో తీసి పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.